సార్ గారు నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఆఫీసర్ని. దేంట్లో చేస్తూ ఉంటారు? ఆర్టీసీలో చేశాను. నా పేరు కేశవ్. ఓకే, ఆర్టీసీలో చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆర్టీసీని తీసుకెళ్లి విలీనం చేసి మీకు చాలా మంచి చేశాడు కదా, ఎలా అనిపించింది మరి మీకు ఆ టైంలో? మంచిదే, అది మంచిదే జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో మరి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తెలిసింది. ఆయన 14 సంవత్సరాలు అంతకుముందు ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకి తెలియంది ఏం లేదు. పరిపాలన ప్రస్తుతానికి బాగానే ఉంది. అయితే 6 నెలలు గడిచింది కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. మనం తొందరపడి ఏదో మాట్లాడటానికి అవకాశాలు లేవు. అయితే విషయం ఏంటంటే చేయాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు ఈ సచివాలయాల్లో సరిగా వర్క్ నడవట్లా, పరిస్థితి బాగోలేదు. గట్టిగా పైనుంచి ఇబ్బంది ఒత్తిడి వస్తేనే చేస్తున్నారు తప్ప సరిగ్గా చేయట్లా. అదొకటి. రెండోది, ఇప్పుడు ప్రధానమైనది ఈ మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న పేద ప్రజలు. అప్పుడు 50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చాడు. అది ఒక సెంటే. ఆ సెంటు సరిపోదనేది ఎవరు మాట్లాడలేకపోయారు. అధికారంలో ఉన్నవాళ్ళు, అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రకటించాడు, 2 సెంట్లు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి, గ్రామాల్లో వాళ్ళకి 3 సెంట్లు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. దాన్ని కోసం ఎప్పుడు సహాయం ఈ ప్రకటన చేసి దరఖాస్తులు తీసుకుంటారా అని చెప్పి ఇక్కడ వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అది చాలా అవసరం. అది చేస్తాడని మేము ఆశిస్తున్నాం కూడా. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల సామాన్యాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది ప్రధానమైన వాదన. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? మేము పేపర్లో చూస్తుంటే రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు పోట్లాడుకోవడం ఎక్కువైపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకోవడం ఇవన్నీ ఆ పేపర్లో కనపడుతుంటే వార్తలు చూడబుద్ధిగా అట్లా. ఇది మానేయాలి. ఒకళ్ళనొకళ్ళు ఏదో ఫ్యాక్షనిస్టులు జనరల్ రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. అవి ఏ ప్రభుత్వం ఉండా జరిగింది. వీళ్ళే చేపిస్తున్నారు, వాళ్ళే చేపిస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకోవడం అనేది తలనొప్పిగా మారింది. ప్రజా సమస్యల మీదే ఎవరైనా మాట్లాడాలి, కానీ ఇవన్నీ కరెక్ట్ కాదని. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కదానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులు ఎవరు బతకలేకుండా పోతున్నారు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి అని చాలా భయంకరంగా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది. 6 నెలల్లోనే ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, మరి అది వాస్తవమేనా? అది ప్రస్తుతానికి వాస్తవం కాదండి. ధరలు పెరిగిన మాట నిజమే. దాన్ని కంట్రోల్ చేయాలి. కల్తీ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. కల్తీ అనేక మంది మరణిస్తున్నారు. మందు కూడా మార్పు వస్తుందని చూస్తున్నాం. ఈ లిక్కరు తాగేవాళ్ళు మందు చంద్రబాబు గారు వస్తే మంచి మందు ఇస్తాడు అని చెప్పి చాలామందికి ఆశ ఉంది. మేము నమ్ముతున్నాం కూడా. నిజంగానే మంచి మందు కావాలి పెట్టాడు, కానీ ఇంకా కాంట్రాక్ట్ రావలేదు, స్టాక్ అయిపోలేదు అని ఏదో కారణాలు చెప్తున్నారు. అది ఆ మందు గురించి కూడా చర్య తీసుకుంటాడని చెప్పి నేను ఆశపడుతున్నాను. బ్రాండ్లు ఏమో మారినాయి అంటున్నారు కదా. అన్నారు ఏ బ్రాండ్లు అంటే మీకు కనబడలే, మీకు ఎక్కడ కనిపించట్లేదు అంటారు ఆ బ్రాండ్స్? ఎందుకు వెళ్ళాం, ఏదో కొన్ని మాత్రమే, 50% కూడా కాదు, 25% బ్రాండ్లు కనపడుతున్నాయి. మిగిలిన పాత చీప్ లెక్కర్ అవన్నీ మెయింటైన్ అవుతున్నాయి. తలనొప్పి వస్తుంది దానివలన. ఇంకా కొంతమంది కాకపోతే ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు అనేవి కొద్దిగా రద్దు అయినాయి. ఈ చంద్రబాబు గారు వచ్చి పెట్టిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు అయినాయి. కొంతవరకు దూరం వెళ్ళి తెచ్చుకోలేక కొంత కంట్రోల్ అయ్యారు. సరే, ఇదంతా ఒకేత అయితే కనుక జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు జనాల్లోకి వస్తానని జనవరి రెండో వారం కానీ 3వ వారం కానీ అంటున్నారు. ఎలా చూడాలంటారు? మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ప్యాలెస్ లోంచి బయటకు రాకుండా ఇప్పుడు మాత్రం నేను జనాల్లోకి వస్తానని ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు అంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ దొరకలేదండి. ఇవాళ చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ వచ్చిన తర్వాత ప్రజావేదిక పెడితే 100 మంది రోజు పొద్దున్న 6ంటికే వెళ్ళి ప్రజావేదికలో ఇస్తున్నారు. అయితే ఈ గ్రీవెన్స్ సెల్లో కూడా ప్రజల సమస్యలు ఇస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఆఫీసులో కూడా అధ్యక్షుడు వచ్చినా ఎవరో వచ్చా, ఇంత సమస్యలు ఏంటి, ఇంకెప్పుడు పరిష్కారం అవుతాయి? జనం వస్తానే ఉన్నారు. ఇంకా ఇన్ని సమస్యలకు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? గడిచిన 5 సంవత్సరాలు పట్టించుకోలేదనుకోవచ్చు అంటారా? గడిచిన పట్టించుకోలేదు కాదు, ఆఫీసర్లు అధికారులు చేయలేదు.
పట్టించుకోలేదనుకోవచ్చు కొంత. పట్టించుకుంటే ఎందుకు వస్తారు ఇప్పుడు? ఎక్కువ భూమి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎసెంట్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు రాజధాని పరిధిలో ఉన్నాయన్నీ కూడా మీరు అమ్మిన వాళ్ళు చెల్లవు అన్నారు. అది కూడా ఇంప్లిమెంట్ అవ్వలే. ఇంకా ఆ సిఆర్డీ వాళ్ళు చేయట్లా. అధికారుల నిర్లక్ష్యం కొంత ఉంది సార్. కానీ చంద్రబాబు గారు ఆదేశాలు మాత్రం దొరుకుతూనే ఉన్నాయి. ఆయన ఆదేశించిన చేసేవాళ్ళు చేయాలి కదా. ఏదో మెసేజ్ వస్తుంది, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగల మీరు పరిష్కరిస్తాం కలెక్టర్ గారికి పంపామని. ఆ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఎట్లాంటివి మాకు చాలా వస్తుంటాయి రోజు అంటున్నారు. అంటే పైనుంచి వచ్చే ఆదేశాలు, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చే ఆదేశాలు కూడా కింద అధికారులు పాటించట్లేదు అంటారా? ఎందుకు పాటించట్లేదు అంటారు? కొంతవరకు పాటించట్లా. ఇంకా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్లో స్ట్రిక్ట్గా ఉండాలి. కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే పరిపాలన ఏదైనా. చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన అన్ని తెలుసు, కింద స్థాయి కూడా ఏం జరిగింది తెలుసు. ఆయన చేయగలడని నమ్ముతున్నాం.